అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మాజీ ఎమ్మెల్యే ఆర్మూర్ జిల్లా పార్టీ అధ్యక్షులు జీవన్ రెడ్డి గారు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టిందో, ప్రభుత్వము మేనిఫెస్టోలో ఇచ్చిన కార్యక్రమాలు ఏవైతే చేయడం లేదో దాని మీద విమర్శించడం జరిగింది. మరి నిన్న జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి గారు దాన్ని ఖండించడం జరిగింది. నేను మోహన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా ఈ ప్రెస్ మీట్ నుంచి హెచ్చరించేది ఏంటంటే, ఇది వ్యక్తిగతం కాదు, ఇది ప్రశాంత్ రెడ్డి వ్యక్తిగతం కాదు, జీవన్ రెడ్డి వ్యక్తిగతం కాదు, మోహన్ రెడ్డి వ్యక్తిగతం కాదు, విఠలరావు వ్యక్తిగతం. ఇది ప్రభుత్వాలు ఏదైతే ప్రభుత్వం మీద వచ్చిందో, ప్రభుత్వం మీరు చెప్పిన హామీలు అమలు పరచక విఫలమైనందుకే దాని మీద ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు ప్రభుత్వాన్ని నిందించారు తప్ప వ్యక్తిగతంగా ఎవరు కాదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నేను కూడా చెప్పేది ఏంటంటే, ఈ ప్రెస్ మీట్ వ్యక్తిగతం కాదు. ప్రభుత్వం మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో ఏం హామీలు ఇచ్చిండ్రు, మీ ప్రభుత్వము, మీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు 6 గ్యారంటీలు 420 హామీలు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఒక్కటంటే ఒకటి ఫ్రీ బస్ మహిళలు తప్ప ఏ హామీ ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయలేదు. మరి ప్రశాంత్ రెడ్డి గారు ఆ రోజు సవాల్ చేసిన దానికి మేము కూడా ఇప్పుడు కట్టుబడి ఉన్నాం. ప్రశాంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, మీరు ఇచ్చిన హామీలు ఒక గ్రామానికి వెళ్దాం, జిల్లాలో మీ ఇష్టం ఉన్న, జిల్లాలోనే కాదు రాష్ట్రంలో మీ ఇష్టం ఉన్న గ్రామానికి వెళ్దాం, అక్కడ అడుగుదాం, మరి రైతులను అడుగుదాం, మరి 2 లక్షల రుణమాఫీ అయిందా, రైతు భరోసా ఇస్తున్నారా, 500 బోనస్ ఇస్తున్నారా, ఇన్సూరెన్స్ ఇస్తున్నారా, కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తున్నారా, అట్లాగే రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 చెప్తామని ఇస్తున్నారా. ఇవన్నీ ఎవ్వి ఇవ్వడం లేదు. కాబట్టే మరి ప్రశాంత్ రెడ్డి గారు దాంతో మహిళలకు కూడా 2,500 ఇస్తామన్నారు, పెన్షన్స్ 2,000 నుంచి 4,000 ఇస్తామన్నారు, దివ్యాంగులకు 4,000 నుంచి 6,000 ఇస్తామన్నారు. మరి ఇవన్నీ మీరు ఇవ్వలేకపోవడం వల్లే మరి ప్రశాంత్ రెడ్డి గారు ఆ రోజు సవాల్ విసిరింది మోహన్ రెడ్డితో కాదు. అంటే అది మన లెవెల్ తేల్చుకునేది కాదు, అది సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మా ప్రశాంత్ రెడ్డి, కేటీఆర్, హరీష్ రావు లెవెల్లో తేల్చుకునే సమస్య. కాబట్టి ఆ లెవెల్లో మరి మీ దమ్ముంటే మీ ముఖ్యమంత్రి గారు, మీ పిసిసి అధ్యక్షుడు ఎప్పుడు ఎక్కడికి వస్తాడో, ఏ విలేజ్లకు వస్తాడో చెప్పండి. ఇవన్నీ ఇచ్చినాయని అని అంటే అక్కడికక్కడనే రాజీనామా ఇస్తా అని చెప్పడం జరిగింది ప్రశాంత్ రెడ్డి గారు. మీరు కూడా మీ ముఖ్యమంత్రి గారు మరి అక్కడికక్కడనే రాజీనామా ఇస్తాడా, మేము దీని ద్వారా సవాల్ విసురుతూ ఉన్నాం. కాబట్టి మీరు మీ ముఖ్యమంత్రి, మీ పిసిసి అధ్యక్షుడు డేట్ తీసుకోండి, ఏ గ్రామంలో తీసుకోండి, మేము మా ప్రశాంత్ రెడ్డి, మా హరీష్ రావు, కేటీఆర్ గారు డేట్ తీసుకొని మేము కూడా వస్తాం. ఈ చెప్పిన దాంట్లో ఒక్కటి కూడా అమలు కాకుంటే ఖచ్చితంగా రాజీనామా ఇవ్వాలా. 100% అమలైనని అక్కడ ప్రజలు చెప్తే మా వాళ్ళు రాజీనామా ఇస్తారు. కాబట్టి దీనికి కట్టుబడి ఉండాలని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి, తొలి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మేనిఫెస్టోలో పెట్టిన హామీలు కాకుండా పెట్టని కూడా ఎన్నో ఇవ్వడం జరిగింది. మన అందరికీ తెలుసు. ఈ రైతు బంధు కానీ, రైతు భరోసా, ఇవన్నీ పెట్టని కూడా హామీలు ఇచ్చారు. పెన్షన్స్ కూడా పెట్టని హామీలు ఇచ్చారు. కాబట్టి మరి ఆ రోజు ఏదైతే 3 సంవత్సరాలు కరోనా వచ్చినా, కరోనా టైంలో కూడా ఖచ్చితంగా నెలవారీగా పెన్షన్స్ కానీ, రైతు బంధు కానీ అన్నీ ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కుతుంది. మరి ఆయన ఇస్తానేమో నువ్వేమో కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చూస్తా, కేసీఆర్ మార్పు కోరుతా అని అంటా ఉన్నావు. ఈరోజు చూస్తూ ఉన్నాం. ఎగ్జాంపుల్ ఒకటి, టీఎస్వై టీజీ తీసుకొచ్చినావు, 800 కోట్లు దాని మీద పెట్టినావు, దాంతో ఒరిగిందేమున్నది? ఈరోజు చూస్తూ ఉన్నాం. సెక్రటేరియట్ మెయిన్ వాస్తు ప్రకారం పెట్టిండ్రు మెయిన్ డోర్,
దాన్ని మారుస్తూ ఉన్న 3 కోట్ల నష్టం అవుతాయి. ఇవన్నీ ఎక్కడి? ఇవన్నీ ప్రజల డబ్బు కనుక ఈరోజు మేము మరి కేసీఆర్ గారు అన్నీ పునరుద్ధరిస్తే నువ్వు అన్నీ కూల్చేస్తూ ఉన్నావు. మేము ఇచ్చినాం పక్కా ఇల్లు ఎన్నో ఇచ్చినాం, ఇంకా ఆన్గోయింగ్ ఇల్లు ఉన్నాయి. అట్లాగే ఉద్యోగాలు అన్నావు, 2,10,000 ఉద్యోగాలు మేము ఇచ్చినాం. అట్లాగే 30,000 ఉద్యోగాలు అన్నీ ప్రాసెస్ అయ్యి రిటర్న్ టెస్ట్ అయింది, అన్నీ అయింది. మరి అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చే టైంకు ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఎలక్షన్లో ఏదో కల్లిబొల్లి కబర్ చెప్పి మీరు గెలిచింది. జనాలు అనుకున్నారు, ఏమనుకున్నారు? కేసీఆర్ గారు ఇవన్నీ ఇచ్చారు, ఈ పథకాలన్నీ ఇచ్చారు, దాని మీద ఈయన ఇవి ఇస్తా అంటున్నారు. జనాలు ఆశపడి మేము ఎన్నుకుంటే ఏం చేసారు? రైతు బంధు ఇస్తే ఆయనతో ఉన్న రైతు భరోసా బంద్ చేసారు. 2 లక్షల రుణమాఫీ అన్నారు, మీరే చెప్పారు December 7th మాఫీ చేస్తాం. మళ్ళా డిసెంబర్ వచ్చింది, కనీసం 30% కూడా మాఫీ చేయలేదు. ముఖ్యమంత్రిని మీ పిసిసి అధ్యక్షుడిని ఏ గ్రామంలో పిలండి, మేము మా ప్రశాంత్ రెడ్డి గారిని మా కేటీఆర్ గారిని పిలిచి ఖచ్చితంగా అక్కడ మరి ఎవరికన్నా ఖచ్చితంగా అన్నీ వచ్చినాయి మాకు అని అంటే ఖచ్చితంగా మా వాళ్ళతో రాజీనామా చేయిస్తాం. లేదు ఇది రాలేదంటే ఖచ్చితంగా మీరు రాజీనామా చేయాలని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని మరి మోహన్ రెడ్డి గారిని సందర్భంగా హెచ్చరిస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.